చిన్ననాటి నుండి నాదో నన్ను కన్న నా తండ్రి ఏనాడు నన్ను మాట లేదు నాదా అమ్మని కాదని వచ్చిన అయ్యను కాదని వచ్చిన నీ తోట నేను బతుకనుకున్న నాదో భర్తతోటే భాగ్యం అనుకున్న పురుషులతోటే పుణ్యం అనుకున్నా ఏ ఆడవాళ్ళకైనా కలాలా చేసుకున్న భర్త మంచోడైతే అమ్మని మరిపిస్తాడు అయ్యను మరిపిస్తాడు అమ్మగారి బలగాన్ని మరిపిస్తాడు చేసుకున్న భర్త మంచోడైతే ఆడి పిల్లలు కనిపిస్తుంది అర్థం చేసుకునే భర్త ఉంటే ఆస్తులు ఎందుకు అంతస్తులు ఎందుకు అనుకుంటారు ఆడి పిల్లలు గుణవంతుడు భర్త అయితే గుడిసెలున్నా చాలనుకుంటారే నాదు నువ్వేనా భాగ్యవాణి అనుకున్నారా నువ్వేనా బతుకు అని అనుకున్నారా నా కన్న తండ్రి ఎంత కాదన్న నాదా నా తండ్రిని కాదని నా తల్లిని కాదని నా తోడ పుట్టిన అక్క ఎల్లలందరినీ ఎడవాసి వచ్చిన నాదా ఇవాళ నా సుఖ భాగ్యాలు నేనేమి గురిసిన నీ సుఖ భాగ్యాలు నేనేమి గురిసిన ఈ కారణమిలోన నాదు నా సాగు నువ్వు చూడకుండా అవుతుంది అయ్యా పార్వతమ్మ పార్వతమ్మ పోతాను ఎప్పుడు పడతాను అది ఇప్పటికప్పటికైనా ఏ మనిషికైనా కట్టం వచ్చినప్పుడు కాళ్ళు పట్టుకోడు కట్టం తెల్లారు నాకు రాళ్ళు పట్టుకుంటారు పార్వతి ఆనాడు ఏమన్నావే ఒకవేళ సంతాన బలం అయిపోతే నా పిల్లక చుట్టుబట్టి నువ్వు అంగబిడ్డ వరమడతావు ఏదే నీ మాట బామా ఒకవేళ ఈ భార్య పార్వతమ్మ పోతే నాకు మళ్ళా పార్వతి పుడుతుందా దీని కట్టం ఎన్నడూ తెల్లారాలే ఇంకా దీని కట్టం తెల్లాలి అనుకోని దేవా సంగమయ్యా అబ్బా నా భార్య ఇప్పుడు ఎట్లా కొంటునుకో దేవా సంగమయ్యా ముట్టుమని పార్వతమ్మ పబ్బతిలోనా పాల్సీగా పబ్బతిగా పుట్టించిందా పార్వతమ్మ పబ్బతిలో పాల్సీగా పబ్బతిగా పుట్టిందో పబ్బతిగా పుట్టినప్పుడు ఆనాడు ఆ తల్లి పార్వతమ్మ చూడు కళ్ళు తెరిచి చూసింది ఆ పాసిటీగా పబ్బతిగా పట్టుకొని బయటికి అల్లా వస్తాదమ్మా పాసిగా పబ్బతి పట్టుకొని బయటకు వచ్చిన గంగలు కొట్టుకు వచ్చిన వచ్చి తీసిదో మునిమోదు ఎట్టు మీద ఏమంటే దీవనార్థి పెడతాంది అయ్యా ఇవాళ వెనక నీ పాసిగా పబ్బతి లేకపోతే నా ప్రాణం పోతుండే ఇవాళ ఈ పాసిగా పబ్బతిగా ఏమంటే దీవనార్థి పెడతాంది బిడ్డ 7 ఏళ్ళ కాలం మీద నీ ప్రాణం పోవద్దు అరే నువ్వు ఎవరెవరికి ఎక్కడికత్తావు మంచి మంచి యంత్రకానికి మంచి మంత్రకానికి నువ్వు ఎక్కడికత్తావు కానీ ఎక్కడ చూసిన నీ ఆకులు నీ మండలే కనిపించాలి ఒకవేళ నీ మొదలు దొరికితే వాడు భార్య నీళ్ళను వాగడతాడు బిడ్డ ఇప్పటికప్పటికి పాసిగా పబ్బతిగా మొదలు దొరకబట్టే మునగాడు ఉండలేదు రామా ముందరికి 3 అడుగులు ఎత్తంది కానీ కత్తలేదు ఆనాడు పోతంటే పోతాను వచ్చే తొగలు వెనక అబ్బా అగో ఎత్తెత్తు కొండలు వెనక తిరుపతి కొండల మీదకి వచ్చింది అల్లుడా వెంకటాద్రిని లంటి వెనక చూడు ఆనాడు పరమేశ్వరి ఏమైనా కొడగా మంచు కొండలు మాయా శనివలను నీళ్లకు దొరికించిన మాట కూడా ఆనాడు మనసు వద్దు నిన్ను బతకనియను అన్నాడు అట్లా తల్లి పార్వతమ్మ తిరిగి వశగాంతరాలై ఆ కొండల కింద అగో మాతండి అరటి చెట్టు మనవలతో నీకు ఎక్కుతుంది అయ్యే చెట్టు నా బిడ్డ కళ్ళ చూసి చెట్టిన కళ్ళ చూసి పార్వతి అయ్యో చెట్టున కళ్ళ చూసిందిగా తల్లి పార్వతమ్మ అబ్బా కాసేపు చెట్టు చల్లగున్నది చెట్టు కింద వండుకొని పోతుని పార్వతమ్మ అయ్య పల్లె కొంగు బిడ్డ పల్లె కొంగు తీసింది ఆ తల్లి వెనక పక్క వరసి పల్లె కొంగుల ఆ తల్లి వండుకుంటా ఉన్నది
కడతాంది 2 గడియలు కడతాంటే రగరగరగరగ తూరుకు పొద్దు పడుతుంది పొద్దు పడిసిన పొద్దు సూర్యుని కిరణాలు వచ్చి అవ్వ పొద్దు వాటాలి తల్లి సూర్యుని కిరణాలు వచ్చి పార్వతమ్మ ముఖ మీద వచ్చి పార్వతమ్మ ముఖాన కొట్టినప్పుడు దిగులు పడి దిగున లేచింది సూర్యుని కళ్ళ చూసేటాలకు ఆ దేవుడు నెత్తి మీదికి వస్తుంది అవ్వా ఎంత మోసమైపోయానా ఇవాళ తిరిగి తిరిగి అశగంతరాలు అరటి చెట్టు కింద కూర్చున్నంత మాత్రం చల్లగా అవగాలి వెళ్ళింది ఇవాళ చల్లగా అవగాలి ఏమిటి నాకు కన్ను అంటుకున్నది నేను పోయే ప్రయాణం బింగమైపోయానా అని అరటి చెట్టు మీద కళ్ళ చూసిన తల్లి పార్వతమ్మ ఏమిటే పాపాత్రాలా ఇవాళ చెట్టు చల్లగా నీడకచ్చి కూర్చున్నంత మాత్రం చల్లగా అవగాలి తోలితే నాకు నీరొచ్చి నేను పోయే ప్రయాణం బింగమైపోయింది ఇవాళ నువ్వు ఏమంటే నేను మోసమైపోయింది కాబట్టి భూలోక నగర నువ్వు పుట్టే వంతనున్నది పుట్టినాక నువ్వు ఒకటే పూత పూసి ఒకటే కాత కాసినాక నరులు నిన్ను నడివికి నరికేస్తారని అరటి చెట్టుకు శాపన పెట్టింది పార్వతమ్మ అరటి చెట్టు శాపన పెట్టి వరకు అరటి చెట్టు ఏమనుకున్నది అమ్మా నా తల్లి వచ్చిందని నేను చల్లగా అవగాదు నువ్వు నాకు శాపన పెడతానవా నీకు మారు శాపం పెడతానవా అయ్యయ్య నువ్వు పోతాంటే అఘోరమైన అడవిలా కొడుకో బిడ్డో సంతాన ఫలం దొరికే వంతున్నది సంతాన ఫలం దొరికినాక నువ్వు ఎండి కొండ మీద వేయినాక నీ భర్త పరమేశ్వరుడు నిన్ను ఏర్పడి చేసి అయ్యో తల్లి నువ్వు 2 జీవుల మనిషి ఉన్నప్పుడు 2 జీవుల మనిషి అయినాక తెల్ల ఇడ కట్టించి తెల్ల జాకిడి తొడిగించి ఉలకంగా ఉడవాల బియ్యం పోసి నిన్ను పానంతు అని కాటిన పాలు ఎత్తడే పార్వతమ్మ సాగు కోరుకున్నాడు నాకేమైతే నా తల్లి పార్వతమ్మ అనుకున్నది ఆనాడు వచ్చినవా ఇంకా నీకు కొంత దూరం పోతా ఎక్కడ నీళ్ళు దొరికాయి ఆనాడు పండుకున్న ఆ తల్లి చూడవే అవ్వా తల్లి పార్వతమ్మ దేవదేవ కామరాజా దేవదేవ కామరాజా తల్లి పార్వతమ్మ రాంగ రాంగ వచ్చేతోవల చీపురు ముళ్ళలో ఉన్నాయి పలుగురాలు పల్లెరి రాయలేవా వచ్చే
నీకు పల్లెరుగా చేసిన ఉచ్చుకపోతుందని ఆ తల్లి పార్వతమ్మ ఒక చేత పిన్న పట్టుకుని ఒక చేత దేవుడు ఆ పల్లెరుగా ఆయన పక్కకు దొబ్బుకుంటూ నడుచుకుంటూ వస్తాండి అమ్మా ఒకవేళ నీళ్లు దొరుకుతున్నాయి ఇంటికి వెళ్ళిపోతా పంచల గిన్నెలో పోయినా భర్త లింగ పూజ పూజ కడతా నీళ్లు దొరకకపోతే ఈ అడవిలో నా ప్రాణం తీసుకున్న ఆ తల్లి పార్వతమ్మ పార్వతమ్మ రాణి అని పరమేశ్వరు అనుకున్నాడు నా భార్య నన్ను ఏర్పడి ఏత్తదా ఏర్పడి ఏదా అని ఆ భగవంతుడు వచ్చి తొవ్వలు వెనికిన వాయిల సాలు బాగొట్టుకుంటా వాయిల సాలు బాగొట్టుకుంటా కానీ శివనాగుల గుండంగా ఆవించుకున్నాడు శివనాగుల గుండంగా ఆవించుకొని దానికి 780 మెట్లు ఆవించుకున్నాడు ఆ బాయి గడ్డ మీద వెనికిన కేతంగి వృక్షానికి 3 పువ్వులు ఆవించాడు 3 పువ్వులు ఆవించి భగవంతుడు వెనుక మెడలోన ఉన్న నాగన్న తీసినాడు నాగన్న తీసిండు పూలగాడ కావలి పెట్టిండు పార్వతమ్మ వస్తుంది బుస్సు అని బుస్సగొట్టుగా నువ్వు కాటియకు మరి నా భార్య భర్త నన్ను ఏర్పడి ఎత్తా ఏర్పడేదా దాని కళ్ళ కవర వంచబోతే నా పేరు భగవంతుడు కాదు నన్ను పిలక చుట్టు పెట్టి వంగబెట్టి వరం అడుగుతా అది మా పార్వతమ్మ అనుకోని సంగమయ్యా రూపులు కూడా పార్వతమ్మ చేయబట్టి ఇన్ని అవతారాలు ఎత్తుతాను ఆ సంగమయ్య నడికిన బాయిలా అగో తడి పెడతాను తన భార్య పర్వతమ్మను ఏర్పడి ఎత్తో సేదని నడికిన ఎడమ కళ్ళ మీద లేటు రాయలేం కుడి కళ్ళ మీద గుడ్డి రాయలేం గుడ్డి సంగం అవతారం ఎత్తినాడు సంగమయ్యారా సర్పంచ్ పడతాను నా జెండా గుర్తుదే నువ్వే ఉన్నట్టుగా తిరగంగా చూడు అడవిలో నీళ్ళ చప్పుడు అయినప్పుడు అర్థపరు దూరానా ఏదో చప్పుడు అవుతుంది నీళ్ళ చప్పుడే వినబడుతుందా నీళ్ళ వినబడతాయి కావచ్చు చప్పుడు వినబడ్డా అంటే నీళ్ళు ఉండకపోతే నాడు ఆ బిడ్డ సంబరపడకుండా గుడికాడ వచ్చినట్టు వస్తుంది ఇదే చిరాకు తీసుకుని అక్కడ పెట్టినట్టున్నారు ఓం నమ శివాయ అందుకనే పొరగాలు నీసి తినలేయాలి పప్పు తెల్ల రంగా తింటారు
ఆ భగవంతుడు ధ్యానంలో ఉన్నాడు ధ్యానం ఆనాడు పార్వతమ్మ ఆ నీళ్ళ సప్పుడైతే అంటే ఆ శివదేవుల గుండం కాడికి వచ్చింది కాదురావా శివనావుల గుండం కాడికి వచ్చి ఒక్కసారి గుండంలోకి వచ్చి చూసేటోళ్ళకు ఆ పిల్ల నీడ ఎప్పుడా గుండె అక్కను ఎవరి పిల్లని అమ్మని నువ్వు నా గుండంలో కట్టేవాళ్ళ కన్నా గుండం ముత్తులైంది నేను ముత్తులైనా నా లింగంకాయ ముత్తులైంది నువ్వు ముట్టుడాయను గుండం ముట్టుడైంది మంచిగా ఉన్నది నేను లింగంకాయ ముట్టున్నానంటే లింగంకాయ నువ్వు ముట్టినాక లింగంకాయ ముట్టు కదా అదే ముత్తులైందంట ఎవరి పిల్లని మాటలు మంచిగా తాత నువ్వు అంత ఆదాంతా పొద్దు బిద్దవా నా బిద్దవా అంటే నీ ఎవరి పిల్లగా నాకు నాకు అయితే నువ్వు ఎత్తున్నావో తెలియదు నీ అమ్మని మాట్లాడతాను మాటలు మంచిగా అని ముత్తలలో మాట ఎత్తదే ఏమవుతుంది అంత ఎంత ముత్తులైంది నా గుండం ముట్టుడైనాను ఎవరో రాదన్న దెంద ముత్తులైంది ఎవరి పిల్ల నేను తాత వాడు నా దంత ముత్తులైంది అత్తంటదే ఇత్త అవుతుంది అట్లంటారు తాత వాడు వీడు అంటారు మా ఆయనను ఎవరి పిల్ల నేను పరమేశ్వరుని భార్యను శంకరుని భార్యను నన్ను అయితే ఏర్పడి నేను వంకలు కాదు శంకరుడు కాదు శంకరుడు మరి ఎక్కడికి పోతావా ఎక్కడ నేర్చిన వాళ్ళ మొబైల్ ఇచ్చేసి నువ్వు ఎందుకు అర్థం గమ్మత్ అనిపిస్తున్నాను అత్తంతనే ఇట్ట అవుతుందా బామాడుతున్నా నువ్వు ఏం చేయాలి గట్ల ఏంటి నా ముసలి పోయి 30 ఏళ్ళు అవుతాను ఏం చేయాలి లేదు బిడ్డ తెల్లదాకా మీ దేశం పట్టుకొని తిరుగుతాను అది దెగ్గపోయింది అవగాది ఇస్తే ఊళ్ళప్పని తిరుగులే కానీ తాత ఒక మాట ఏందాయో గమ్మది అబ్బా నేను చెప్పేదాకి నువ్వు తప్పు తప్పు ఇది చెప్పు అట్లనా? కానీ ఈ గుండె నీదేనా రాదే కదా ముత్తలి కాదికి వెళ్ళి నాకు ఎత్తు ఉప్పోత పోతా అని అదవ కష్టపడి ఇట్లో అది కష్టపడి నిష్ఠురపడి అదే అత్తంటే ఇట్ అవుతాను రా తింటువా అదవ కష్టపడి ఇట్లో అది అదే అత్తంతనే ఇట్ అవుతాందా ఈ గుండం నవ్వుకున్నా ఒక మాట అయ్యో భగవంతా ఇడిచావు అదే ఇడిచావు అంటారా పప్పు ఇప్పుడే అడిగినా ఇదా లింగం ఇడిచావు అంటారా దాంతో ఈ గుండె అయితే నీదే కదా అదే కొన్ని నీళ్ళు ఇవ్వవా కాదా కొన్ని నీళ్ళు ఇవ్వవా నా బెల్లం ఆ విజయక్క చెమునే చూస్తాను తప్ప అన్ని చికెన్ కలిగి వస్తాడు ఒక పార్టీ ఈ పర్ద నేను తెచ్చినావు ఈ పర్ద అయితే ఈ గుండం రాలే నీళ్లు కావాలంటే నీళ్లు పుణ్యానికి ఉన్నాయా పుక్యానికి ఉన్నాయా నా ముత్తలు వేరే కాడికి వెళ్ళి నా గుండాన్ని ఊరుకుంటా అయ్యో నేను అనుభవం అత్తపడి ఇస్తున్నది నేను తాగుతున్నట్టు ఉన్నా ఇది అత్త అబ్బా తాత పుణ్యాని కంటే ఇగో అదా మేకపోతుంది నీకేం అబ్బా తాత తప్పు వంగబెట్టి అలవద్దు అందే అమ్మకి ఎత్తేది బా సరే తాత సరే అయ్యో ఈ పుణ్యానికి వచ్చినాయా పుక్యానికి వచ్చినాయా అంటున్నావు నువ్వేది కోరుకున్నది ఇస్తా తాత ఏంటి ఇచ్చేది నువ్వేది కోరుకున్నా ఇస్తా ఏముంది ఏముంది ఒంటి చిన్నప్పటి వరకు సొమ్ము ఉన్నది కుక్కలు అంతలేవు
ఇప్పుడు మా కొత్త కొత్త తీస్తాం ఊపో గిన్నె అగ్గలే ఉంటానే కమ్మే పుత్తా అవి లైట్ ఎలుగులకు మెరిసేది అది కొంత బ్యాంకులలో పెట్టుకొని ఇప్పుడు భోగాలు పెట్టుకొని తిరుగుతుందా తొమ్ము ఎందుకు ఆ తొమ్ము బ్యాంకులలో ఉంటుంది అది దొంగల పాలు మరి ఏం కావాలి నాకేం ఇస్తావు నీకేం కావాలి నీ మొగని ఏం కోదుకున్నావు ఓ అయితే తాత మాట వచ్చి దగ్గర పోతే బాధ పోకుంటే బాధ ఉండదు దగ్గర పోతాను గట్ల మధ్య తాత దగ్గర ఉండదు దుడ్డి దగ్గర ఉండదు ఎందుకో తాత దగ్గర ఉన్నానుకో మనవరా అంటే లైన్ క్లియర్ చేస్తాడు దుడ్డి దగ్గర కాయించుకుంటే నాకు దాదా ఓ మాట వచ్చి ఒక దినం నాడు నా భర్త నేను కోరుకున్నా కదా ఇది పూకన్నా అయిందే అది పువ్వు కన్ను గదే అందా అత్తంతా కంటే పువ్వు అది పూకన్నా అయిపోయింది అయితే ఇదో కాకను అదో పూకన్ను ఎట్లయినా అప్పుడు నేనంతా మగ్గలేనాట అమ్మ తల్లి అయిందాక అమ్మ తల్లి అయిందాట అమ్మ తల్లి అయితే ఇది కాదు కదా ఇక మా మాట ఇంత పొంది దిగిందాట ఏమై కదా అంత ముత్తాకి ఎంత పాలైందని పువ్వు అంతా పూకన్నా అయిపోయింది అట్లా అయిందన్నారు బదాలు బంధు బదు పుత్త మీద పెట్టిన తత్తయ్య నాకు 5 రూపాయలు వాళ్ళే ఇంటికా తిచ్చిపోతాడు నువ్వు నాతో సోపది కానీ నా భర్తని కోరుకున్నా కదా నాకు 100 మంది ఆడవాళ్ళ 100 మంది కొడుకుల సంతానం ఇవన్నా 200 పొలాలు ఇవ్వంటే ఆయన అన్నాడు కదా నేను ఇత్తగాని నేను చెప్పిన కోరిక నువ్వు నెరవేర్స్తే నీకు ఇస్తాను అన్నాడు ఆయన కోరుకునేది 4 సీదులు కోరుకున్నాడు పురుగుముట్టని పుష్పం కప్పముట్టని కవితం చిడలేని పత్ని ఇంగిలిగా తీర్థం తెచ్చి నాకు లింగాన లింగ పూజ అంగానంగ పూజ కడితే సంతానం ఇస్తానంటే నీ చేతులు కొట్టుకుంటా అన్నా కదా ఒక్కగా గొంగడి పువ్వులేంది అయ్యా 7 గొంగట్ల పువ్వులు తెచ్చి నీ ఎద మీద పోతాను అన్నా ఒక్క బిందె నీళ్ళు 7 బిందె నీళ్ళు తెచ్చి డ్రంబులో పోసి నేను కిందికి మీదకి కూదిస్తానని చెప్పిన అట్లా సంతానం ఇవ్వకపోతే చిలుక జుట్టు పట్టి వంగ పెట్టి వరం అడుగుతాను అన్న తాత తిరిగి నాకు అసగంతరాలు ఇప్పుడు నీళ్ళు దొత్తలేవు నీళ్ళు కాలేవు అయితే భగవంతుడు అనుకున్నాడు కదా దీని భక్తి చూడాలి పాపాన్ని పాటలు పడదా కానీ పిల్ల నీకు నీళ్ళు ఇస్తా ఆ చెత్తి మీద పువ్వులు ఇస్తా ఒక్క మాట నీకొక్క బలము నేను విజయదాను పువ్వులిత్తా నీళ్ళిత్తా నీకొక్క సంతాన బలమిత్తా ముద్దులు పెట్టా ముద్దులు కాదే మేము బామన్నాం అయ్యగారులం పూజ మమ్మల్ని గంపల కూతుందే ఆయన అడిగింది మంచిగా ఉన్నదా సంతానం తీసుకుంటారా ఎవరితో వాళ్ళు తీసుకుంటారా ఏదో అన్న ఆడోళ్ళకి ఎట్లుండదు నీకు 200 మంది సంతాన పదం కదా అది ఏదో ఖాత కలుతుందో అది ఏదో ఖాత కలుతుందో ఎక్కడ తాడు పదం అవుతుందో అది మేలు పదం అవుతుందో మరి ఇస్తే పోయిగో అప్పుడు పార్వతమ్మ అనుకున్నది మరి తాత నిజమే నా భర్త ఇచ్చేది 200 పొలాలు ఆయన ఇచ్చేదల్లా ఈయన పొలం ఉంటుందో పోతుందో కానీ తాత సరే నువ్వు అన్నట్టు నేను ఒప్పుకుంటా గానీ గంగలు పోయి వెనకడు మరి గుండె తానం చేయి నేను పోయి సంతాన పొలం పట్టుకొస్తా అనుకున్నాడు అరే ఇవ్వను సంతాన పిల్లలు బాగా ఆలోచించాను అబ్బా ఇవ్వను పుట్టవన్న నేను పుట్టినాను నేను పుట్టను ఉంటాను నా భార్య భార్యదమ్మ కడప పుట్టాలంటే ఎవరితో కావాలి అరే అనుకోని కానాడు సంగయ్యా ఇక్కడ కాదు అక్కడ దక్షిణ దొరకొండ పట్నం మీద ఉన్నది ఎర్రగొల్ల ఏ శోధ కులముల
గండైన వారు వారు ఎండైన వారు మెరుగైన వారు గంపెత్తువారు గంపతిస్తువారు కోడు గుడ్లు లాంటి తెల్లడి గొల్లకు అరే అగో మందలోన ఉన్నది గల పూటకు 7 గోయల పని ఎంతనైనా సల్ల దాక్కుంటా కడుపుల సల్ల కదలకుంటా ఉన్నది సౌడలవ్వా నా బిడ్డ సౌడల వనపడ మార్పి సంతాన బలం ఇద్దనన్నాడే అయ్యయ్యో గొల్ల గీకిలేసి నా బిడ్డ సౌడల వన వెళ్తా అగో తగుమాల బిగుమాల దావులు కొన్నాళ్ళు గోగనాపురి పాలకులు గోవును సృష్టించారు గోవు అంటే ఆవు అని అర్థం ఆవు తోడబట్టి ఆంబోజరాజు ఆంబోజులు కుమార ఓంబోజరాజు ఓంబోజులు కుమార గటం భోజరాజు గటం భోజన కుమార ఇటం భోజరాజు ఇటం భోజన కుమార యాద్రి రాజు యాద్రి కుమార అంగురాల రాజు అంగురాల భార్య శాంతిమణి శాంతిమణి అన్నోడు సాయుడు పోవుల గంగురాజు గంగురాజు భార్యలు 7 భార్యలు అందరికంటే శివలి సూర్యకాంత సూర్యకాంత కన్నోడు వల్లములోని వంశం నాగవల రాజు రాజు భార్య అమ్మవారు వల్లమ్మి వల్లమ్మి కన్నోళ్ళు 5 పంచ పాండవులు 5 కొడుకులు అందరికంటే పెద్దోడు సింహాద్రి రాజు సింహాద్రి భార్య సీత కళ్యాణి పెద్ద రాజు భార్య మహాదేవి నల్లొక రాజు భార్య నాగశివమ్మ ఇరనొక రాజు భార్య నాగశివమ్మ అందరికంటే శివనోడు శ్రీకల్ల పోల రాజుగా సేమంద అడ్డసాల మల్ల 60 ఆవిడ ఒకసాల మల్ల 90 ఆవిడ 5 తోడ పుట్టింది ఆడబిడ్డ కొమరగిరి అందరి కానుపోయింది కానీ పెద్ద మరి ఎంత వల్లములు వరి వంశముల రాజు కానుపు కాలే కానుపు కాకపోతే గజవీర సోమల్ల కాశీ కళ్యాణపురి పట్టణంలో రా పెద్దయ్య ఈ కడప వండాలంటే నీ అన్నదమ్ములతోటి ఈ ఏర్లు పడి ఏరు లేని దొనకొండ ఏర్లు పడాలి అరే ఆయన వారకల్లా అప్పుడు పెద్దయ్య అన్నదమ్ములతోటి ఏరుబడి ఆవుల మందని కొట్టుకొని ఊరగల్లు కోట కోట మీదకి వెళ్ళి ఆవుల మంద పోతాంటే కోటలోనే ఉన్నది మాతదేవి అరే ఇంత దమ్మేమనుకున్నది ఇంత ధైర్యం ఏమనుకున్నది అని కోరి మాత ఆవుల మంద నాగబడితే అప్పుడు ఎద్దుల ఎర్రన్న ఏ మాత నా ఆవుల మంద ఏదంటే అప్పుడు అన్నది అరే నీ ఆవుల మంద ఎక్కడంటే దీంతోని కాదని 7 రోజుల యుద్ధము ఎద్దుల ఎర్రన్న యుద్ధం చేసిన ఆవుల మందని ఇయ్యలే మోసమైన దానికి వేషం కట్టాలి వేషం కట్టి ఎద్దుల ఎర్రన్న మాతదేవి కళ్ళు ఓడగొట్టి కళ్ళ కాటిక పెట్టి కళ్ళు ఓడగొట్టి బండ మీద బొర్రిచ్చిండు నాకు ఆనాడు మాతదేవి అప్పుడు అన్నది ఓరేరు గొల్లోడా ఓరెడ్డి గొల్లోడా ఆవుల మందని ఇదైతే గోవుల మందని ఇదైతే ఆవుల మందని పేరు పెట్టి పిలవాలి అప్పుడు ఎద్దుల ఎర్రన్న ఆవుల మందని పేరు పెట్టి పిలుతాను నా పాండవుల బాలి చేరి ఓదేనవో నా పౌడి దేరావో నా దేవతల బాలి చేరి ఓదేనవో నా మైల దేవరావో నా డెక్కలు సన్నాను ఓదేనవో నా దేవభూషణాలు నడుములు సన్నాను ఓదేనవో నా నాగభూషణాలు నా సినిలాగల మందాను ఓదేనవో నా సిన్నుట్ల మీద మందాను ఓదేనవో నా పెద్దుట్ల మీద పాత పెళ్లి వారి గట్టవో ఎక్కడాని కొండల్లావో కంచు తీటీలు పట్టింది గట్టవో కంచంత కలమే పేవో నా బిడ్డ సౌడలవ్వావో నా బిడ్డ నాకు గడ్డ వచ్చింది
మందలో ఉన్న సౌడలో పెద్ద దగ్గరికి వచ్చింది దేవి అకా సౌడవ్వ శాంతి 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 అక్క ఇవాళ నువ్వు మా ఎర్రగొల్ల వేసేదో కులవల మా కుదిరింటి ఆడిబిడ్డవు నువ్వు కడుపులో చల్లగలకుండా కొద్ది ఏడుగోళ్ళు మా పెడుగోళ్ళగా మరి చల్లగా సొడలవు ఇలా ఆవుల మందను వదిలిపెట్టి ఎక్కడికి బయలుదేరావు తల్లి పెద్దరాజు ఎక్కడికో కాదు నా తండ్రి పరివేశం కాకపోతే వచ్చింది నన్ను ఆర్జేసింది కాబట్టి నా తండ్రికి ఏమో ఆపద వచ్చిందో ఎవరైనా నచ్చగాడిన బుచ్చగాడిన అర్జేసిన పరిదేశం నా తండ్రి మీదకి వెళ్ళాను యుద్ధానికి రావచ్చు ఆ యుద్ధం నీ యుద్ధం చెప్తాను అగ్గో మంచి కాదు మాటతో ఉండాలి సరే ఒక మాట మంత్ర బలం లేకుండా చుట్టూ బలం ఉండాలి మంత్రాలు లేకుండా వస్తే అయితే కానీ అక్క ఒక మాట నువ్వు పోతే నాగుల మంద బతకది గొల్లం బతకం నా రాజ్యం ఆగమవుతుంది నా దేశం ఆగమవుతుంది మా 7 తరాల నాటి కుదరాడి బిడ్డవు నువ్వు మరి మమ్మల్ని ఏ గది వేసిపోతావు అనుకుంటాను తమ్ముడా నువ్వెందుకు బాధపడతానవరా ఏ నా అవలమంద కాకపోతే అత్తే నా అక్క చూడలేవు అని నన్ను చేస్తే నీ తలాపురం కూర్చుంటే కాదు తమ్ముడా ఇంటికి వెండిగా సందన 1000 కోట్ల కళ్ళు నువ్వు టెన్షన్ పడకు నన్ను టెన్షన్ పెట్టు ఇంటికి వెండిగా సందన 1000 కోట్ల కళ్ళు నా మంద మీద ఒక కన్ను పెడతావు నా మీద ఒక కన్ను పెడతావు నా అన్న మీద ఒక కన్ను పెడతావు నేనున్నాగా నేను కేవలం యుద్ధానికి రారా నేను లేరా అంతే ఎంత తెలుసుకుంటే ఒక్క అక్క చూడలేవు అని చెప్తే తలాపురం కొడతా నేను ఆ కనుక క్షేమంగా వెళ్ళిపోయి లాభంగా రమ్మన్నాడే బేటయ్యా సౌడలేదు చూసిన తండ్రి కాపులు వచ్చిన తండ్రి దగ్గర పోతా అని సౌడలేదు చూసిన తండ్రి వేడి కత్తనమ్మా నాడి
శాంతి 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 మరి ఆరు మంటలు వండుకుంటున్నా తండ్రి ఎవరో విట్టానికి రావచ్చా అని బిడ్డ శాంతి